Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం సుస్వాగతం. అన్ని వర్గాల కస్టమర్లు ఆకాంక్షలకు తగిన రియాలిటీ ప్రాజెక్టులు ఏవి, మంచి ఆఫర్లు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సోషల్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. వనరుల సమర్థ వినియోగం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ఆలోచించాల్సిన కాన్సెప్ట్ ఇది. కన్స్ట్రక్షన్స్ విషయంలో రీసోర్స్ ను సరిగ్గా వాడుకోవడం ఎంతో కీలకం. నిర్మాణ రంగాన్ని పర్యావరణం హితంగా మార్చడంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ మే 17 నుంచి 19 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. లాస్ట్ ఇయర్ నిర్వహించిన ప్రాపర్టీ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సో గ్రీన్ బిల్డింగ్స్ పై పెరిగిన అవేర్నెస్ తో సెకండ్ ఎడిషన్ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక దీంతో ఈ ఈవెంట్ కు ముందు నుంచి చక్కటి బుకింగ్స్ కూడా నమోదవుతున్నాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏదైతే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసిందో 20 years బ్యాక్, ఎందుకంటే రాబోయే 2070 వరకు మనం గ్లోబల్ కమిట్మెంట్ ఇచ్చాం, ఇది కార్బన్ న్యూట్రల్ చేస్తామని ఈ దేశము. ఆ దిశగా మనము వెళ్ళాలంటే, ఆ యొక్క టార్గెట్ రీచ్ కావాలంటే, అన్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ కాన్సన్ట్రేట్ ఏది గ్రీన్ బిల్డింగ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే, ప్రోత్సహించగలిగితేనే మనం ఎనర్జీ సేవ్ చేయగలుగుతాము, వాటర్ సేవ్ చేయగలుగుతాము. ప్లస్ ఈ పొల్యూషన్ లెవెల్స్ అని కూడా తగ్గించి న్యూట్రల్కి రావాలి. మనం రెన్యూవబుల్ ఎనర్జీ కూడా చాలా వరకు మనం ఈ గ్రీన్ బిల్డింగ్స్లో వాడుతున్నాము. సోలార్ ఎనర్జీ కానీ విండ్ కానీ వాడుతున్నాము. వీటన్నిటిని మనము హోలిస్టిక్గా మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనము బై 2070 కార్బన్ న్యూట్రాలిటీకి, నియర్ టు కార్బన్ న్యూట్రాలిటీకి మనం రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇదొక పెద్ద మూవ్మెంట్గా తీసుకెళ్ళి ప్రజలందరూ కూడా, అంటే మీరు గ్రీన్ బిల్డింగ్స్ కాకుండా మేము కొనము అనే ఒక నిదానం రావాలా. త్వరలో ఆ విధంగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. We have registered quite a few projects with IGBC, and we believe going the sustainable way, and we have made it actually a mandatory process in our office to ensure that the built form doesn't apply too much pressure onto the land. We are doing our best, and we look towards a more green and sustainable future for the next generation. Thank you. We would like to thank, and it's a great honor for Candier team to get our certification with respect to Green Crusaders. This is our journey into green world. We as a group, definitely we are taking many initiatives with respect to green and sustainability and holistic way of healthier living in our communities. Firstly, our design language, thanks to our architect Mr. Nirup, he's done enough and ensured that each of these homes get ample amount of light into these homes. A second initiative is connecting the insides to that of outside by providing ample amount of balconies where they can, each of the family member can get connected to the nature, and also allowing as much as light inflow into these houses by using quite efficient way of glass facades. I pledge all of the members of the society to join the journey of green and ensure that we have sustainable living for tomorrow and the next generations together. Thank you. గ్రీన్ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారితో ఉన్నాం. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు జరగబోయే ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో సెకండ్ ఎడిషన్ గురించి మీ మాటల్లో. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్లో 9 అసోసియేషన్స్ ఉన్నాయి. బేసిక్గా వాటిలో 6 ప్రధానంగా ఉన్నాయి. ఈ 6 అసోసియేషన్లో 950 మంది మెంబర్స్ ఉన్నారు. ప్రతి అసోసియేషన్ నుంచి దాదాపు 5-6 మంది, అంటే దాదాపు 30-40 బిల్డర్స్ ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఐజీబీసీ వల్ల మాకు చాలా ఉపయోగం జరుగుతుంది. గ్రీన్ బిల్డింగ్ వాటి మీద అవేర్నెస్ పెంచడం కానీ, వాళ్ళు బిల్డర్స్ ని కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఎవరెవరు గ్రీన్ బిల్డింగ్ నార్మ్స్ పాటించి బిల్డింగ్స్ కడుతున్నారో
వాటికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. దానిలో 5-6 మంది బిల్డర్స్ మా టీబీఎఫ్ నుంచే సెలెక్ట్ కావడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ స్పందన ప్రజల నుంచి బాగా ఉండింది. ఈ ఐజీబీసీ వాళ్ళ సెకండ్ ఎడిషన్ ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్ గా జరగాలని మా టీబీఎఫ్ తరఫున మనసారా ఆకాంక్షిస్తూ వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అవకాశాలు వెతుక్కుంటూ రావు, వాటిని దక్కించుకోవాలి. చక్కటి ముందు చూపు, సరైన ప్లానింగ్ ఉంటే రియాలిటీ రంగంలో దక్కినంత అప్రిసియేషన్ మరెక్కడా దొరకదు. రాబోయే రోజుల్లో ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాల్లో ప్రాపర్టీస్ ఉంటే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్టే. మాక్సిమం అప్రిసియేషన్ లభించే ప్రాజెక్టులు డెవలప్ చేయడం నంబర్ 1 సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అందుకే గిరిధారి ప్రాపర్టీ అంటే లాభాల పంట అని ప్రతి కస్టమర్ చెబుతారు. ఓఆర్ఆర్ తో పాటు హైవేలకు కనెక్ట్ అయ్యి ఉండే ఏరియాల్లో ర్యాపిడ్ గ్రోత్ నమోదవుతుంది. ఇలాంటి కీ లొకేషన్స్ ను గుర్తించి గిరిధారి ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. సార్, బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటిదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద డ్రీమ్ కింద ఉంటుంది. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ కంటే లాంగ్ అవుతున్నా కాబట్టి మనకి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుందో, ఇప్పుడు త్రిబుల్ అనేది ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ 2 క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామనే ఆలోచనలు తను ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. వన్స్ త్రిబుల్ అయిపోయిన తర్వాత అదే నా ఆలోచనలో కూడా ఉన్నది. డెఫినెట్గా ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్కి సంబంధించినది చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఎక్కడ చూసినా 40 crores 50 crores 100 crores అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి సిటీకి ఒక 50-60 kilometers రేంజ్లో వెళ్ళిపోతే డెఫినెట్గా వాళ్ళకు బడ్జెట్ లెవెల్లో అది మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. త్రిబుల్ అనేది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మొన్ననే వచ్చింది కాబట్టి వాళ్ళు ఎట్లా నిర్ణయాలు చేస్తారో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సార్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా సూర్యాపేట్ ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే విధంగా వరంగల్ గేటెడ్ కమ్యూనిటీ 6 acres బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రాబోతాం. ఈ 2 ప్రాజెక్టులు కూడా మా కస్టమర్ల కోరిక మేరకు, మా కోరిక మేరకు కాదు, మా కస్టమర్ల కోరిక మేరకు మా ఏరియాలో మా జిల్లాలో కూడా మీరు చేయాలి, మీ కంపెనీ రావాలనే ఉద్దేశం మీద వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నాం. షార్ట్లీ లాంచింగ్ కూడా అవుతా ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పరా కౌంటీ ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 80-85% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. సార్, ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ, సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ, అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది. మొత్తం ప్రతి ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం. కార్పస్ ఫండ్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ, ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ కానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ టైం తన ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు నడిపించుకుంటాం. ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపిస్తే వాళ్ళు నడిపిస్తారు, లేదా కూడా కొత్తగా అపాయింట్ చేసుకొని నడిపించుకుంటూ ఉంటారు కస్టమర్లు. ఆ రకంగా ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్, నీట్, దాన్ని 100% మేము కాంప్రమైజ్ కాము కాబట్టి బాగానే చేసుకుంటాం, మంచిగా పర్ఫెక్ట్. ఎండలు ఎంత మండినా సమ్మర్ అంటే ఓ రకంగా వెకేషన్ టైమే. ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేయడానికి అనువైన టైం ఇదేనండోయ్. పచ్చదనం నిండిన చోట, ప్రశాంతమైన వాతావరణంలో ఈ లీజర్ టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు చాలామంది. ఇలాంటి చోట సొంతంగా ప్రాపర్టీ కానీ లేదంటే వీకెండ్ హోమ్ కానీ ఉంటే ఎంతో ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇదంతా రిచ్ పీపుల్కే సాధ్యం అవుతుందని కొట్టిపడే అక్కర్లేదు మీరు. మిడ్ సెగ్మెంట్ వారి కోసం హైవే ఫేసింగ్ గా ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్లాట్స్ తో పాటు వీకెండ్ హోమ్స్ ఎకో ఫ్రెండ్లీగా డెవలప్ చేస్తున్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ తిరుమలగా ఎదుగుతోన్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తరణలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. కొలనుపాక యాదాద్రి కీసరా కుమరవల్లి కేవైకేకే రోడ్డులో పటేల్గూడెం వద్ద సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు.
మన సుజన్ మీడియా రియల్ సిటీతో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? అలా స్పెషల్ ఏం లేదండి. ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్లు చేస్తూనే ఉన్నాం. వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది. దట్ అక్కడ రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది. రోడ్వేస్ బాగుంది. ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ 3 అక్కడే ఉన్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట. సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది. రైల్వేస్, రోడ్వేస్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది. దట్టు యాదాద్రి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడ అనే ఉద్దేశంతో 15 years బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం. సో జేఎస్ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా ముందు చూపులో నెంబర్ 1 స్థానంలో ఉంటారన్న క్లారిటీ మాకుంది. అంటే 1 కాదు 2 కాదండి, వరంగల్ హైవే మీద మీరు చాలా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన జేఎస్ఆర్ గ్రూప్ వారి హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు, ఓపల్ పీస్ సిటీ. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు సార్? పీస్ సిటీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్న, అది అంతవరకు అర్థం చేసుకోగలము. సో ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్తే అది మీరే చెప్పాలి. ఇవాళ అండి ఒక యాంత్రిక జీవనం, మీరైనా మేము ఎవరైనా సరే ఫ్యామిలీతో బాండింగ్ సరిగ్గా ఉండదు. ఎప్పుడు పని 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 పని, 2 చేతులు సంపాదిస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు, ప్రశాంతత లేదు. సో దట్ కోవిడ్లో చాలా చూసాను. ఈ హైదరాబాద్ సిటీ వాతావరణకి అపార్ట్మెంట్లో ఉండి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇక ట్రాఫిక్ అంటే సిటీస్లో అన్లిమిటెడ్. అది ఏ సిటీలోనే ఉంది. మన హైదరాబాద్ సిటీ ఇంకా చాలా బెస్ట్. సో ఇలా వారాంతరం వీకెండ్లో 1 day హాలిడే వస్తుంది వీళ్ళకి, సండే. సో ఆ సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఆ పీస్ సిటీలో మేము డెవలప్ చేసినటువంటి క్లబ్ హౌస్, వీకెండ్ హోమ్స్, అక్కడ దాదాపు లక్షల్లో ఇప్పటికే మేము 30 lakhs అబౌవ్ ప్లాంట్స్ పెట్టున్నాం. అన్ని మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. అక్కడే క్లబ్ హౌస్ ఉంది, ఆల్ అమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడే మీరు ఉండి 1 day ఉన్నట్లయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది, కొంచెం పీస్ ఉంటుంది. దట్ అది ఫిలిగ్రీమ్ హబ్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ మనుషులకు పీస్ ఉండాలి అని ఒక పీస్ సిటీ అని, ప్రశాంతత. రేపటి రోజును దృష్టిలో ఉంచుకొని చేసే ప్లానింగ్, వేసే అడుగులతో ప్రయోజనం అపరిమితంగా ఉంటుంది. ఇక ఈ రోజు ఎక్కడ పెట్టుబడి పెడితే లాభాల పంట దక్కుతుందో అంచనా వేసి అలాంటి చోట ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న సంస్థగా ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్ల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంటోంది. ప్రతి ప్రాజెక్టుల్లోనూ కస్టమర్లకు అల్టిమేట్ హ్యాపీనెస్ అందించడమే లక్ష్యంగా ఫార్చ్యూన్ వ్యూ సంస్థ ప్లానింగ్ ఉంటుంది. సంస్థ అధినేత కోటా విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో అగ్రగామి సంస్థగా ఎదిగింది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోటా విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్టు నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాసయోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. రియాలిటీ రంగంలో ట్రెండింగ్ లో ఉన్న షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. తెలంగాణ రెరా హెచ్ఎండిఏ అప్రూవల్ తో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టు నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కేవలం 30 నిమిషాల డ్రైవ్ లో చేరుకోవచ్చు. హలో వ్యూవర్స్, ఇప్పుడు మన రియల్ సిటీ కార్యక్రమంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ గారు రఘురామ్ గారు ఉన్నారు. హలో రఘురామ్ గారు. హాయ్ అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మీరు సిఇఓగా చేస్తున్నారు. సో దాని మీ అసోసియేషన్ మీ మాటల్లో ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? అంటే వెరీ ఎక్స్ట్రాడినరీగా ఉంది మేడం. లాస్ట్ 28 yearsగా నేను మార్కెటింగ్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రియాలిటీస్కి చాలా దగ్గరగా ఉంది. రియాలిటీస్నే మనం చెప్తున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే మేడం. సో ఇప్పుడు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ షాద్ నగర్లో కూడా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మా వ్యూవర్స్కి. షాద్ నగర్లో ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో మేడం, ఇది వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మేడం. వెరీ నియర్ టు షాద్ నగర్ బస్ స్టాండ్. అంటే షాద్ నగర్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఎనీ టైం ఏ టైంలో దిగినా సరే జస్ట్ వాక్ చేసుకుంటూ ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పటికిప్పుడు
ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోగలిగినటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదంటే అది పద్మావతి ఎస్టేట్స్ మేడం. అంటే ఆల్ డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. టాలీవుడ్ వర్స్టల్ యాక్టర్స్ లో సుపరిచితులు జగపతి బాబు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన నటుడు. అన్ని సెక్టార్ల కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వర్స్టైల్ యాక్టర్ జగపతి బాబును బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. సో అన్ని వర్గాల ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ఉన్న జగపతి బాబు రాకతో ఫార్చ్యూన్ వ్యూ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగింది. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. అన్నింటా ఫాస్ట్, అల్ట్రా మోడర్న్, అవుట్ స్టాండింగ్ బ్యూటీ. ప్రతి విషయంలో నేటి జనరేషన్ ఐడియాలజీ ఇది. మోడర్న్ జనరేషన్ అంచనాలకు మించి వారి సంతోషాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తోన్న రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. రియాలిటీ ఇండస్ట్రీలో 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి అందరి ఆధారాభిమానాలు సొంతం చేసుకున్న ఘనత, చరిత్ర వాసవిది. ప్రైమ్ లొకేషన్స్ లో ప్రీమియం ఫీచర్స్ తో ప్రాజెక్టులు డిజైన్ చేసి గృహమే స్వర్గసీమ అన్న మాటకు రూపంగా నిలుస్తూ వస్తోంది వాసవి గ్రూప్. హైదరాబాద్ ప్రైమ్ ఏరియాల్లో టాప్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ఈ ట్రెండ్ కు మరింత వాల్యూ పెరిగేలా హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో కొత్త ప్రాజెక్టులు డిజైన్ చేసింది. లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. మా సంస్థ వాసవి గ్రూప్కు కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా గుర్తింపడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు, అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాం. బ్యాంక్ లోన్స్, డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం. మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారిచే స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 సెగ్మెంట్స్లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. సినిమా రంగంలో విక్టరీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు వెంకటేష్ దే. టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన హీరో అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఆయనదే. రియాలిటీ రంగంలో విక్టరీకి మారు పేరుగా నిలిచిన వాసవి గ్రూప్ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. వెంకటేష్ ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం ఒకేసారి డబుల్ విక్టరీ సాధించినట్లయింది. వెంకీ, నేను ఫిక్స్ అయిపోయా. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతాం. ప్రాపర్టీ అడ్వైస్ మీరే ఇవ్వాలి. నువ్వు ఎలాగూ ఫిక్స్ అయ్యోగా. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. నీలి మబ్బుది ఒక అందం, నల్ల మబ్బుది ఇంకో అందం, ఉషోదయ వేళ కనిపించేది మరో అందం. ప్రకృతిలో మీకు నచ్చిన వర్ణం మీ కళ్ళ ముందుండాలని కోరుకుంటే అందుకు తిరుగులేని చాయిస్ ఒక్కటేనండోయ్, అదే టెక్నో పెయింట్స్. కట్టడం ఏదైనా కోరుకున్న రంగులను కళ్ళ ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా డైరెక్ట్ గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తోన్న ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. తక్కువ టైంలోనే నేషనల్ రేంజ్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా టెక్నో పెయింట్స్ యాన్యువల్ మీట్ అవాజా హోటల్లో జరిగింది. సంస్థ యాజమాన్యం అలాగే సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కంపెనీని నెక్స్ట్ లెవెల్ ఫ్లాగ్షిప్ కంపెనీగా మనం దేశంలో చేయాలనుకుంటే మనం చాలా చాలా కష్టపడాలి, చాలా డెడికేషన్తో చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్, టైమ్ అండ్ డిసిప్లిన్, అది మాత్రం 100% గుర్తుపెట్టుకోవాలి. ఇంత పెద్ద టార్గెట్స్ చేయటం అనేది అంత కష్టమో కాదు, అంత ఈజీ కాదు. ఏదైనా మనం అందరం కలిసి చేయగలిగితే ఒక పెద్ద ఆర్గనైజేషన్ తయారు చేయగలుగుతాం. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా నాతో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ ఈ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్కి, ఈ ఆర్గనైజేషన్తో వర్క్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్లో ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో ఆపరేషన్ ఇష్యూస్, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక ఫౌండర్గా నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న, నన్ను నడిపిస్తున్న మీ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మెట్రోలోనే మనం ఇంత చేయగలిగాం. ఓకే, ఫ్యూచర్లో కంట్రీ మొత్తం కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50-100 మెట్రోస్ రాబోతున్నాయి. అన్ని మెట్రోస్లో కూడా మన సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం. దానికి మీ అందరూ కూడా రెడీగా ఉండాలి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ప్లాట్ఫామ్ తయారు చేశాను. తర్వాత రీటైల్ వచ్చాక రీటైల్కి కూడా ఆ సెగ్మెంట్ కూడా యాడ్ చేసుకున్నాము. ఓకే, ఎక్కడ కూడా ఏ ఆపర్చునిటీని కూడా మనం వదులుకోలేదు. ఏ ఆపర్చునిటీని కూడా వదులుకొని ముందుకెళ్లాలన్న ఆలోచన ఏ రోజు లేదు. దాంట్లో కొంచెం ఒత్తిళ్ళు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రతిదీ మనం ఆపర్చునిటీ చూసుకోగలిగితే దాని నుంచి ఎన్నో టైమ్స్ మనం లబ్ధి పొందుతాం అనమాట. అందరూ ఒక ఫ్యామిలీ, ఒక ఆర్గనైజేషన్లో కలిసి చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. 20 ఏళ్ల క్రితం ఏమి లేని హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ జరిగినప్పుడు మనమంతా కలిసి ఒక పెద్ద ఆర్గనైజేషన్ తయారు చేసుకోలేము. ఈ జర్నీ ఇప్పటి వరకు జరిగింది, వాట్ ఆల్ వి అచీవ్ సో ఫార్, అండ్ ఇంకా ముందు మనం ఏం చేయబోతున్నాం. మోస్ట్ క్రిటికల్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ ఇయర్ ఇస్ నెక్స్ట్ ఇయర్. కనీసం ఒక 25 సంవత్సరాలకి సరిపడా పునాదిని, దిశానిర్దేశాన్ని, కమిట్మెంట్ని నిర్ణయించుకోబోతున్న సంవత్సరం నెక్స్ట్ ఇయర్. బహుశా దీనికి ఒక 100 సంవత్సరాల చరిత్ర రాసేటప్పుడు ఒక మైల్ స్టోన్ ఇయర్ ఏది అన్నప్పుడు దీన్ని లాంచ్ చేసిన ఇయర్ ఒకటి అయితే ఉంటాయి. దాని సెకండ్ మైల్ స్టోన్ ఇయర్ రాబోయే 24-25. నేషనల్ లెవెల్లో పబ్లిక్ లిమిటెడ్ అయిన తర్వాత ప్రతిరోజు మన కంపెనీ పేరు స్టాక్ మార్కెట్లోను, పేపర్స్లోను, మ్యాగజైన్స్లోను వినబడుతూ ఉంటుంది. మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ క్వార్టర్ మీ పెర్ఫార్మెన్స్ ఉంది, ఈ క్వార్టర్ ఎలా ఉంది, ఈ క్వార్టర్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి క్వార్టర్ గ్రోత్ ఉందా లేదా. ఈ ఇయర్ ఈ కంపెనీ ఈ క్వార్టర్లో వీళ్ళ గ్రోత్ లేదు కాదు, అనుకున్నంత లేదు అని కూడా నెగిటివ్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో దట్ కైండ్ ఆఫ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ గ్రూప్ దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం మేడం. పర్ఫెక్ట్ ప్లానింగ్, సరైన టైమింగ్, గ్రోత్ ఫోకస్, విజనరీ ఉంటే రియాలిటీ రంగంలో కస్టమర్లకు ది బెస్ట్ అందించడం వీలవుతుంది. ప్రతి ఒక్క కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాపర్టీలు డెవలప్ చేస్తూ ఎన్నో లోగిళ్లలో సంతోష కాంతులను నింపుతోన్న సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక ఈ సంస్థ లేటెస్ట్ గా సిటీలోని ప్రైమ్ లొకేషన్ మియాపూర్లో మరెవ్వరూ ఆఫర్ చేయలేని బెస్ట్ ప్రైజింగ్ లో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీని డెవలప్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో కంఫర్టబుల్ లివింగ్ కు బెస్ట్ ప్లేస్ ఏదంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మియాపూరేనండోయ్. మెట్రో సహా అన్ని విషయాల్లో ఈ ఏరియాకు తిరిగే లేదు. మియాపూర్ మెట్రోకు అతి చేరువలోని బాచుపల్లి క్రాస్ రోడ్స్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో కూడా ఉంది. 50% పనులు ఇప్పటివరకే అన్ని పూర్తి అయిపోయాయి. కొన్ని విల్లాలు సిద్ధమైపోయాయి కూడా. ఆల్మోస్ట్ 7.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్లతో మొత్తం 84 విల్లాలతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. సువిశాలంగా విలాసానికి మారుపేరుగా ఉండే లగ్జరీ హోమ్స్ రీజనబుల్ ప్రైజింగ్ లో అందించడం ద్వారా ఎందరో సొంతింటి కలను నిజం చేస్తోంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది.
సిఎస్ రావు గ్రీన్ వ్యాలీలో క్లబ్ హౌస్ అద్భుతమైన అట్రాక్షన్. ప్రెసెంట్ జనరేషన్ ఇష్టపడే అన్ని అట్రాక్షన్స్ ఈ క్లబ్ హౌస్ లో ఉంటాయి. అంతేకాకుండా రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ 5-స్టార్ ఎక్స్పీరియన్స్ పంచుతోంది. సో ఇక్కడ నుంచి చూస్తే ఓ వైపు గోవా అందాలను తలదన్నే పచ్చదనం, ఇంకోవైపు ఆకాశాన్ని తాకేట్టు ఉండేలా కనిపించే హై రైజ్ టవర్స్ మర్చిపోలేని మధురానుభూతులను పంచడం ఖాయమండోయ్. సిటీలో విల్లా ప్రాజెక్ట్స్ అంటే ఇంతకన్నా బెస్ట్ ఉండదు అని అనిపించే అంత బ్యూటిఫుల్ గా సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ లగ్జరీ విల్లాస్, ఇది వచ్చేసి మన బాచ్పల్లిలో 7.5 ఎకర్స్లో 84 బ్యూటిఫుల్ విల్లాస్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నాము అండ్ ఈ ప్రాజెక్ట్కి ఒక డెడికేటెడ్ 40 ఫీట్ రోడ్ ఉంది. గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ని చాలా గ్రాండ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఇది వర్క్ ఇన్ ప్రాసెస్లో ఉంది. ఈ ప్రాజెక్ట్కి ఇది మెయిన్ రోడ్, ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రతి విల్లా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి విల్లాని రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకు తెలిసింది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సిమెంట్ బ్రిక్స్ని యూజ్ చేస్తారు, బట్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ట్రెడిషనల్గా రెడ్ బ్రిక్స్ని యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో వ్యూయర్స్, సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెసెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. Until then, this is your Uday Sri signing off and you guys keep watching T News. Bye bye.